హాయ్ అందరికి అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ పాలమూరు బిడ్డ కాబట్టి వీడియో ఏంటంటే తెలియకుండా చేస్తున్నా. మా ఆయనకి కద్దుగీర అంటే చాలా ఇష్టం. చెప్పకుండా చేసి సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నా. ఎంతవరకు అవుతుందేమో తెలియదు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కద్దుకీరు స్వీట్ చేయాలంటే మనము మార్కెట్లో సొరకాయని చూసి తీసుకోవాలి. ఎందుకంటే ముదిరిపోయినవి ఉంటాయి, కొన్ని అప్పుడే లేతగా ఉంటాయి. అటు లేతగా కాకుండా అటు ముదిరిపోయినవి కాకుండా మధ్య రకంగా చూసి తీసుకోవాలి. గట్టిగా ఉండాలి సోరకాయ. సోరకాయని మొత్తం పీల్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్నటువంటి ఆ పార్ట్ ఉంది కదా వైట్ కలర్ది, అది అంతా తీసేయాలి. ఎందుకంటే ఆ సీడ్స్ ఉంటాయి కాబట్టి మనకు కద్దుకీరలో అవి అవసరం లేదు. ఆ విధంగా పీల్ చేసుకున్న తర్వాత కొబ్బరి తురిమే ఉంటది కదా, కింద రౌండ్ ఉన్నాయి కదా, వాటితో మనము కూడా తురమొచ్చు. కానీ మొత్తం చిన్న చిన్న పార్ట్స్ లాగా మెత్తగా అయిపోతుంది. కాబట్టి పైన ఉన్నటువంటివి కొద్దిగా పొడుగ్గా ఉంది కదా, వాటితో మనం తురుముకుంటే ఈ విధంగా వస్తుంది. మొత్తం తురుముకున్న తర్వాత ఒక 4 to 5 స్పూన్స్ వరకు నెయ్యిని వేసి ఆ సోరకాయ తురుమునంతా కూడా ఇందులో వేసి బాగా వేయించాలి. పచ్చి వాసన అంతా పోయే వరకు మనం వేయించుకోవాలి. స్వీట్ దేంట్లో అయితే చేయాలనుకుంటున్నామో అదే గిన్నె పెట్టుకొని దాంట్లో ఈ జెర్సీ పాలు వాడుతున్నా. ఎందుకంటే కొద్దిగా చిక్కగా ఉంటాయి, వేరే పాలంతా కొద్దిగా కల్తీగా అనిపిస్తాయి కాబట్టి నేను ఈ పాలు వాడుతున్నా. పాలు మరిగిన తర్వాత ఈ సోరకాయ తురుమునంతా ఈ పాలల్లో వేసుకొని ఒక 10 minutes స్టవ్ని సిమ్ మీద పెట్టుకొని ఉడకనిద్దాము. ఈ 2 hours ఈ సాబుదాన్ని నేను నానబెట్టుకున్నాను వాటర్లో. ఖచ్చితంగా వాటర్లో మనం నానబెట్టుకోవాలి. మనము స్వీట్ చేసే టైం వరకు కొద్దిగా మెత్తగా అవుతాయి, అలాగే తొందరగా ఉడికిపోతాయి. ఈ సాబుదాన్ని కూడా ఇందులో వేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. స్టవ్ని మాత్రం సిమ్ మీద పెట్టుకొని ఉడకనివ్వాలి. తర్వాత షుగర్ వేస్తున్నాను. నేను తీసుకున్న షుగర్ 150 grams వరకు ఉంటుంది. మనం షుగర్ని తక్కువ తీసుకోవాలి. ఒకవేళ స్వీట్ మీకు ఇంకా ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ తక్కువగా యాడ్ చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే మనము మిల్క్ మేడ్ క్రీమ్ యాడ్ చేస్తాం, అలాగే యాలకుల పౌడర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి షుగర్ తక్కువనే తీసుకోవాలి. 2 స్పూన్స్ వరకు మిల్క్ మేడ్ క్రీమ్ యాడ్ చేసిన ఇది చాలా స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. తర్వాత కస్టర్డ్ పౌడర్ని ఒక 2 స్పూన్స్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసి లిక్విడ్ లాగా చేసి ఇందులో వేసుకోవాలి. కొద్దిగా చిక్కదనం కోసము మనం ఇది యూజ్ చేస్తాము. ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు, కానీ ఇది వేసుకుంటేనే కొద్దిగా చిక్కగా వస్తుంది, బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఒక 6 వరకు యాలకులు తీసుకొని కొద్దిగా పౌడర్ లాగా చేసి ఇందులో వేసుకుందాము. 5 యాలకులు మాత్రమే మనము మిక్సీలో వేస్తే మెత్తగా మెదగవు, కాబట్టి దీంతో పాటు కొద్దిగా షుగర్ యాడ్ చేస్తే తొందరగా మెత్తగా అవుతుంది అనమాట, పౌడర్ లాగా. ఇంకా ఎండింగ్ అయితే వచ్చేసింది మన కద్దుకీర. ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత వేరే ప్యాన్లో ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ మీ ఇంట్లో ఏవి ఉంటే అవి వేసుకోండి. బాదము, కాజు, కిస్మిస్, పిస్తా మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకొని చేసుకోండి. నేను మాత్రము కాజు, బాదం అండ్ ద్రాక్ష ఈ 3 వేసాను. ఈ 3 వేయించుకొని ఇందులో వేసుకోవాలి. ఒక 5 minutes మూత పెట్టి అలా వదిలేసేయండి. ఎంతో ఇష్టమైన కద్దుకీర అయితే రెడీ అయిపోతుంది. అచ్చం మనం పెళ్ళిళ్ళలో ఏదైనా దావత్లో తిన్న ఫీలింగ్ వస్తుంది. నేను చెప్పినట్లు ఖచ్చితంగా ట్రై చేయండి అబ్బా, పక్కా వస్తుంది. ఫైనల్గా ఈ గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకోండి.
కలర్ కోసం మాత్రమే ఇది. నాకైతే చూస్తుంటే నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తిందామా అని. ఫస్ట్ మా హస్బెండ్కి ఇస్తా. మా హస్బెండ్కి తెలియకుండా చేసినా కదా, చూద్దాము ఎలా రియాక్ట్ అవుతారో. ఫస్ట్ టైం చూసిర్రు కదా, మా ఆయన నాకైతే మస్తు నచ్చినాయంట. నిజంగా నేను కూడా ఫస్ట్ టైమే చేసిన, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా కుదిరింది. ఏంటో నా చేతి గుండా ఏం చేసినా అలా కుదిరిపోతాయి అంతే. నేను కూడా తిన్నా, సూపర్గా ఉంది. అండ్ పక్కా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళ కింద కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్.